చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నప్పుడు నుంచి పెద్దయ్యే వరకు మనకు కొన్ని ఆశలు ఉంటాయి. ఇవి చేయాలి, అది చేయాలి, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇది కాదు కదా అని ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆశతో బయటకు వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది మీ జర్నీ చూసినప్పుడు అసలుకి? మనం చేసే వర్క్ వేరే ఎవ్వరూ చేయలేని వర్క్ అన్నా చేయాలి. అంటే మీరు చేసే పని మీరు తప్పితే వేరే వాళ్ళు చేయలేరా? క్లోజ్ చేశారు తప్పితే నా రోల్ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ నాన్న డాక్టర్, బ్రదర్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. ఎస్. అలాంటి డాక్టర్ కాకుండా ఎందుకని ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నారు? ఎక్కడ నో చెప్పలేదు అమ్మ కానీ నాన్న కానీ? మంచి జాబ్ మానేసి బట్టలు అమ్ముకుంటున్నావా, బ్లౌజెస్ కుట్టుకుంటున్నావా? బట్ దీప్తి గారు, అంటే మీదేమో డాక్టర్ ఫ్యామిలీ, ఇప్పుడేమో మీరు హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ లింక్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇప్పుడున్న తమన్నా కానీ, కీర్తి సురేష్కి, రాశి ఖన్నాకి, ఇలియానాకి, రోజా గారికి, సుమా కనకాలకి, ఇలా అందరు హీరోయిన్స్కి, యాంకర్స్కి అందరికి మీరే ఫ్యాషన్ డిజైనర్ ఇప్పుడు షోలకి. దట్ ఈస్ సంథింగ్ విచ్ క్లిక్ వెరీ వెల్ విత్ ది సెలబ్రిటీస్. నేను విన్నాను హీరోయిన్ లయ కూడా మీ క్లాస్మేట్. సీనియర్, షీ ఈజ్ మై సీనియర్. అనుకున్నారా లయ అంత మంచి హీరోయిన్ అవుతారు ఆ టైంలో అని విజయవాడ నుంచి వచ్చి? విజయవాడ వాళ్ళకి కొంచెం పట్టుదల ఎక్కువే. ఇంతమంది హీరోయిన్స్కి చేసినా కానీ మన డ్రీమ్ హీరోస్ ఉంటారు, వాళ్ళకి చేయాలని ఉంటుంది. ఎప్పుడు అనిపించలేదా ఈ హీరోకి స్టైలిష్ చేయాలి, ఓన్లీ హీరోయిన్స్కే చేస్తున్నాను ప్రజెంట్? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు, సో పవన్ కళ్యాణ్ గారికి చేయాలని ఉంది. ఎస్, టాప్ హీరోయిన్స్కి స్టైలింగ్ చేసే దీప్తి గారి ఆస్తులు వేల కోట్లు, అవునా కదా? నంబర్స్ కాదులేండి కానీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ దీప్తి గణేష్ గారు. దీప్తి గణేష్ గారు అంటే ఒక పెద్ద డాక్టర్ కుటుంబంలో పుట్టి దాదాపు 14 సంవత్సరాలు ఐటీ కంపెనీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేసుకుంటూ, అది కాకుండా తను బయటకు వచ్చి స్వతహాగా కాళ్ళ మీద నిలబడి 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పి యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్గా హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్. అట్ ది సేమ్ టైం మనకి ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు హీరోయిన్స్ కూడా మేడమే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు. తన లైఫ్ స్టైల్ గురించి, తను ఇంత పైకి ఎదగటానికి గల కారణం ఏంటి, తను అనుకున్న శక్తి ఎవరో తన మాటలో తెలుసుకుందాం. హాయ్ దీప్తి గణేష్ గారు. హాయ్ రోషన్ గారు. నమస్తే. నమస్తే. ఎక్కడ కూడా మీరు ఫ్యాషన్ డిజైనర్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. మీరు కూడా ఒక బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్ లాగే కనిపిస్తున్నారు మాకు. థ్యాంక్స్ అ లాట్ రోషన్. అదంతా మీ స్వీట్నెస్ అండి. అంతేనా? థ్యాంక్స్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జర్నీ విన్న తర్వాత. ఎందుకంటే గోల్డెన్ స్పూన్లో పుట్టి కూడా, డైమండ్ స్పూన్ అని చెప్పొచ్చు, అలా పుట్టి కూడా ఒక పెద్ద డాక్టర్ కూతురు అయ్యి, అండ్ మీరు కూడా ఒక టాపర్ కాలేజ్లో, ఉస్మానియా టాపర్, అండ్ ఐటీలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ కాదనుకొని బయటకు వచ్చేసి చిన్నప్పుడు నుంచి పెద్దయ్యే వరకు మనకు కొన్ని ఆశలు ఉంటాయి. ఇవి చేయాలి, అది చేయాలి, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇది కాదు కదా అని ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆశతో బయటకు వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది మీ జర్నీ చూసినప్పుడు అసలుకి? ఇట్స్ రియలీ వెరీ నైస్ అండి. కాకపోతే నేను స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అంత అవేర్నెస్ లేదు. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ టాపర్ ఆల్ త్రూ మై ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో చిన్నప్పుడు మా డాడీ చెప్పేవాళ్ళు, మనం జాబ్ చేస్తున్నామంటే మనం చేసే వర్క్ వేరే ఎవ్వరూ చేయలేని వర్క్ అన్నా చేయాలి, ఆర్ వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో అన్నా ఉండాలి అని. సో ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చెప్పారు, బట్ నాకు అది అలా లోపల ఉండిపోయింది. సో నేను జాబ్ చేసినప్పుడు కూడా 14 years నేను చేసింది ఒకే ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేశాను. దాంట్లో నేను వర్క్ చేశాను. నేను వచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ది కాంట్రాక్ట్ అయిపోయింది, క్లోజ్ చేశారు తప్పితే నా రోల్ వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అంటే మీరు చేసే పని మీరు తప్పితే వేరే వాళ్ళు చేయలేరా? అది నాకు ఎప్పటి నుంచో ఉంది. అంటే ఆ కైండ్ ఆఫ్ రోల్ చూస్ చేసుకోవాలి, ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవాలి, అది నాకు చాలా ఉండింది. మై డాడ్ ఈజ్ అ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్. సో ఫినాన్షియల్లీ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం లేదు. మేబీ మా పేరెంట్స్ని అడిగి ఉండొచ్చు, మా హస్బెండ్ని కూడా అడిగి ఉండొచ్చు. హీఈస్ వెరీ సపోర్టివ్. బట్ ఏంటంటే నేను నా బిజినెస్ సెటప్ చేసుకోవడానికి ఐ వాంటెడ్ టు ఎర్న్ కంప్లీట్ ఫినాన్షియల్గా
వెన్ ఐమ్ ప్రిపేర్డ్ అప్పుడు వెళ్ళాలి బిజినెస్లోకి అనే నేను 14 years వర్క్ చేశాను. ఫ్యూ ఇయర్స్ ప్యారలల్గా చేశాను. నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను వర్క్ చేశాను, 1 day బ్రేక్ తీసుకోకుండా. ఇదంతా ఎందుకు అంటే ఇట్స్ అ ప్యాషన్. ఇట్స్ నాట్ దాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై లివింగ్. చాలామంది లివింగ్ కోసం చేసేవాళ్ళు ఉంటారు, దట్స్ ఆల్సో వెరీ గ్రేట్. బట్ నాకేంటంటే ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ప్యాషన్. చాలామంది అనేవాళ్ళు మా మదర్తో, నువ్వు ఇంత లగ్జరీస్ ప్రొవైడ్ చేస్తున్నావు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు అలవాటు అయిపోతారు, దానికే నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు అని. మా మదర్ చెప్పారు, నేను ఇంత లగ్జరీస్ అలవాటు చేసి వాళ్ళకి సేమ్ లగ్జరీస్ ఎలాగా ఎర్న్ చేసుకోవాలన్నది కూడా నేర్పిస్తాను, సో దట్ దిల్ హ్యావ్ ది సేమ్ లైఫ్ స్టైల్. ఓకే. ఇట్స్ నాట్ దాట్ మన లైఫ్ స్టైల్ తగ్గించుకోవటం కాదు, ఒక లైఫ్ స్టైల్ స్టాండర్డ్స్ ఉంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మనం ఎలా వర్క్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాను అని మమ్మీ ఇవన్నీ ఎప్పుడో నాకు చిన్నప్పుడు చెప్పినవి. సో ఆ ప్యాషన్తోనే నేను స్టార్ట్ చేశాను. అండ్ వై ఓన్లీ రిలేటెడ్ టు శారీస్ ఆర్ క్లోదింగ్ అంటే 1925 నుంచి మా తాతయ్య గారు వాళ్ళందరికీ లూమ్స్ ఉన్నాయి ఓకే. ఇక్కడ మంగళగిరిలో. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్. వాళ్ళకి ఆ టైంలోనే 2500 లూమ్స్ ఉండేవంట. సో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేసేవాళ్ళు. సో మేము చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు మంగళగిరిలో మగ్గాలు చూస్తూనే పెరిగాము. అండ్ ఆ తర్వాత మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ డిజైనింగ్ చేస్తూ ఉన్నది, ఆ ఇంట్రెస్ట్ ఉండిపోయింది. సో వై నాట్ కన్వర్ట్ దాట్ టు అ ప్రొఫెషన్ విచ్ కెన్ ఆల్సో గివ్ ఎంప్లాయ్మెంట్ టు సో మెనీ అదర్ పీపుల్ అన్నట్టు. ఇప్పుడు మా హాస్పిటల్లో వీ హ్యావ్ క్లోజ్ టు 600 ఎంప్లాయీస్, మోర్ దాన్ 600 ఎంప్లాయీస్. నాన్నగారి హాస్పిటల్లో వాళ్ళు పక్కన పల్లెటూరు నుంచి పాపం లివింగ్ కూడా లేని వాళ్ళు వచ్చి చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకుని హాస్పిటల్లో ఇప్పుడు చాలా మంచి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ చూసుంటాం కదా. సో ఐ వాంటెడ్ టు సెట్ మై ఓన్ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ ఆల్సో ఏంటంటే కొంచెం ఈ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ వీవర్స్ది కూడా నాకు చిన్నప్పటి నుంచి చూసింది చాలా గుర్తుండేది. దే హ్యావ్ వెరీ టఫ్ లైఫ్ స్టైల్ అండి పాపం. ముసలోళ్ళు వీవ్ చేస్తూ ఉంటారు చాలామంది, ఏంటంటే వాళ్ళు ఎనర్జీ కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే సపోర్ట్ చేయాలనేది నాకు ఉండేది, చాలా ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్తో నేను స్టార్ట్ చేశాను. కానీ నాన్న డాక్టర్, బ్రదర్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. ఎస్, మంచి ప్రొఫెషన్ అసలు. యాజ్ ఎ డాక్టర్గా ఉండటం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. దేవుడి తర్వాత దేవుడిలా భావిస్తారు డాక్టర్ని. అలాంటి డాక్టర్ కాకుండా ఎందుకని ఫ్యాషన్ డిజైనింగ్ ఎంచుకున్నారు? ఎక్కడ నో చెప్పలేదు అమ్మ కానీ నాన్న కానీ? ఎప్పుడు నో చెప్పలేదండి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ ఓపెన్. మీకు ఏది కావాలంటే యూ చూజ్ యువర్ ఫీల్డ్, మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని అనేవాళ్ళు. సో అందుకనే నేను ఇంజనీరింగ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫర్దర్గా ఏమన్నా ఇలా వేరే ఫీల్డ్ చూస్ చేసుకోవాలన్న ఆప్షన్ ఉంటుందని. డాక్టర్ అయితే దట్స్ నో డౌట్ వెరీ గుడ్ ప్రొఫెషన్, బట్ నాకు క్రియేటివిటీ కొంచెం ఎక్కువ. అంటే లైక్ టువర్డ్స్ క్రియేటివ్ థింగ్స్ నాకు చాలా, ఐఎమ్ టూ మచ్ ఇంక్లైన్ టువర్డ్స్ క్రియేటివ్ ప్రొఫెషన్స్, లెట్ ఇట్ బీ పెయింటింగ్ కానీ డిజైనింగ్ కానీ. సో అందుకునే స్పెసిఫిక్గా ఈ హ్యాండ్లూమ్స్ది రిలేటెడ్ టు డిజైనింగ్ అండ్ డిజైనర్ అవుట్ఫిట్స్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్. దట్ వాజ్ ది కాన్సెప్ట్ వెన్ ఐ స్టార్టెడ్. అండ్ ఆల్సో పెళ్ళయిన తర్వాత కూడా మా హస్బెండ్ హీ వాజ్ వెరీ ఓపెన్. సో యూ వాంట్ టు లీవ్ యువర్ జాబ్, యూ కెన్ లీవ్, స్టార్ట్ చేసేది అని. మా మదర్ అప్పుడు కూడా నువ్వు సెటప్ చేసుకుంటానంటే సెటప్ చేసుకోవచ్చు, ఎందుకు ఇంత కష్టపడి జాబ్ చేస్తూ యు ఆర్ ఎర్నింగ్ టు బిల్డ్ యువర్ బిజినెస్ ఎందుకు అది మా హస్బెండ్ కూడా చెప్పారు. హీఈస్ వెరీ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ నేను స్టూడియో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్. ఆయన ఎప్పుడు ఏమీ హెల్త్ ఇంపార్టెంట్ ఆర్ అన్నీ మానేసి హెల్త్ చూసుకో, బేబీ ఇంపార్టెంట్, ఆఫ్ కోర్స్ అది ఉంటుంది, ఆ సపోర్ట్ నా వైపు నుంచి ఉంటుంది, బట్ యూ పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్ అనే సపోర్ట్ చేశారు మా హస్బెండ్. ఇన్ఫ్యాక్ట్ నేను వెన్ ఎవర్ ఐ గో టు లూమ్స్ ఆర్ ఎనీథింగ్ ఆయన జాబ్ లీవ్ తీసుకుని నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు. ఓకే. సో అంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ మంచి సపోర్ట్ ఉండింది ఫ్రమ్ ఫ్యామిలీ ఆల్వేస్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. అంటే కొంచెం క్విక్గా గ్రో అవ్వటానికి దట్ హెల్ప్ మీ అ లాట్. ఓకే. అంటే ఈ క్లాతింగ్ కూడా స్టార్ట్ చేయడం కూడా పెద్ద లెవెల్లో స్టార్ట్ చేశారా, లేకపోతే చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని? పెద్ద లెవెల్లోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే చిన్న లెవెల్లో స్టార్ట్ చేస్తే మీరు ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇదేంటి అమ్మాయి ఇలాంటి ఒక షాప్ పెట్టింది, చిన్న షాప్ పెట్టింది, ఇవన్నీ కామన్గా వినపడుతుంది. అవన్నీ కామన్గా ఉంటాయి, అవి చాలా ఉండేది. మంచి జాబ్ మానేసి బట్టలు అమ్ముకుంటున్నావా, బ్లౌజెస్ కుట్టుకుంటున్నావా, అలాంటివి చాలా వచ్చాయి. మమ్మీ వాళ్ళకు కూడా వినే ఉంటారు, బట్ చెప్పరు కదా మనకి. సో అవి డెఫినెట్గా ఉంటాయి ఎప్పుడు. సో దాని గురించి ఎవరేదో అనుకుంటారని కాదు, బట్ ఏంటంటే వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మంచి ప్రొఫెషన్. మై ప్యాకేజ్ వాజ్ వెరీ గుడ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్. ఎంత ఉంటుంది మీకు ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు? సో సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు నేను మేనేజర్ రోల్లో ఉన్నప్పుడు ఐ రిజైన్ అండి. సో మేనేజర్ రోల్కి అప్పుడు మై ప్యాకేజ్ వాజ్ అరౌండ్ 20 lakhs. ఓకే. సో ఏంటంటే దట్ ఈస్
డీసెంట్ ప్యాకేజ్. ఇప్పుడు మీరు ఐటీలో వేరే దాంట్లో చూస్తే కూడా ఐ డోంట్ థింక్ ఎవరైనా అంత గ్రో అవ్వాలని చాలా టైం పడుతుంది. బట్ ఏంటంటే ఆ ప్రొఫెషన్ వదిలేసి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో సంథింగ్ కొంచెం మా డాడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్. సో ఏంటంటే దానికి తగ్గట్టు స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో మై హస్బెండ్ ఆల్సో ఆయన హీఈస్ ఇన్ టు R&D ఆఫ్ VLSI చిప్ డిజైనింగ్. హీ వర్క్స్ ఫర్ వెరీ గుడ్ MNC. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఐ ఎర్న్డ్ గుడ్ ఇనఫ్ మనీ టు సెటప్ అ వెరీ గుడ్ బిజినెస్. అంటే ప్రాపర్ స్టూడియో, డిజైనర్ స్టూడియో, నాట్ లైక్ బొటీక్ కాదు, ఇంటి నుంచి అది కాదు. సో వీ హ్యాడ్ క్లోజ్ టు అరౌండ్ 50 వర్కర్స్. ఇనీషియల్ లాంచ్ చేసినప్పుడే మనకు 50 వర్కర్స్ ఉన్నారు. సో పెద్ద స్కేల్లోనే లాంచ్ చేసాం. యాజ్ అ డిజైనర్ వేర్, కంప్లీట్ డిజైనర్ వేర్ కలెక్షన్ లాంచ్ చేసాము. అండ్ శారీస్ది జస్ట్ బిఫోర్ కోవిడ్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ ఆల్సో కోవిడ్ టైంలో స్టార్ట్ చేయడానికి దెర్ ఈస్ వన్ స్పెషల్ రీజన్. చాలామంది ఏంటంటే కంప్లీట్ బిజినెసెస్ వర్ షట్ డౌన్. అప్పుడు వీవర్స్ అందరూ ఏంటంటే శారీస్ చేసుకుని డెడ్ స్టాక్ ఉంచుకున్నారు. అవును, చాలామంది ఆపేశారు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే సేల్ అవ్వట్లేదు. సో ఏం చేయాలని అలాంటి చాలామంది వీవర్స్ అప్రోచ్ అయ్యారు, మేడం సేల్ చేసి పెట్టండి, బికాజ్ వీ హ్యావ్ వెరీ గుడ్ క్లయింటెల్, మనకు మంచి సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు వీవర్స్ వాళ్ళకి శారీ నేత నేయటం తప్పితే దే డోంట్ నో హౌ టు సెల్. పాపం అది వాళ్ళకి తెలిసిన స్కిల్స్ అన్నీ యూస్ చేసి వాళ్ళు చేసిన శారీస్ అలా పడిపోయి ఉన్నాయి. సో వాళ్ళు చాలామంది వచ్చి మేడం మీరు ఒక్కసారి చూపించండి, మేము అమ్మలేం, మాకు తెలిసింది ఓన్లీ వీవ్ చేయగలం అని అంటే దట్స్ వేర్ ఐ ఫెల్ట్ అట్లీస్ట్ లెట్ మీ ట్రై, ఒకసారి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాము. జస్ట్ టు హెల్ప్ వీవర్స్ అండి. మీరు మా శారీ ప్రైజెస్ కూడా చూస్తే వీ వర్క్ ఆన్ వీవర్స్ ప్రైజెస్. సో అదేంటంటే అక్రాస్ ఇండియా అందరు వీవర్స్తో వర్క్ చేస్తాం. ఫస్ట్ ఒక్క వీవర్ వచ్చారు, ఆయన తెచ్చిన శారీస్ ఐ థింక్ ఐ డిడ్ అ లైవ్ షో చేసిన దానికి ఐ థింక్ జస్ట్ 8 hours we were sold out on 80% of the stock. ఓ సూపర్. రిపీట్ ఆర్డర్స్ రావటం అది. సో అదేంటంటే అలాగా మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. సో అదేంటంటే ఆ తర్వాత ఇంక కంప్లీట్ మనకు కావాల్సిన డిజైన్స్, ఫ్యూజన్ కాన్సెప్ట్స్ అని, కలర్స్ అని, సో అవన్నీ మనం చేయించుకునే వాళ్ళం వీవర్స్తో చేయించుకుని. అండ్ నాట్ జస్ట్ ఒక వీవ్, నాట్ జస్ట్ మనకి ఏంటంటే సౌత్ ఇండియన్ వీవ్స్ కాదు, మీకు బెనారసీ కైండ్ ఆఫ్ శారీస్ కావాలి, బెనారసీ కాన్సెప్ట్స్ గద్వాల్లో కావాలి, అవన్నీ కూడా ఫ్యూజన్ కాన్సెప్ట్స్. చాలా డిజైనింగ్ ప్రాసెస్, చాలా వర్క్ చేసాము, చాలా డిజైన్స్ డెవలప్ చేసాం. అండ్ క్లయింట్స్ దే స్టార్టెడ్ లవింగ్ ఇట్. శారీ షాప్స్ చాలా ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి, అందరి దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే యునీక్నెస్ అండ్ ఆల్సో ఎవరికి ఎలాంటి శారీస్ ఏ అకేషన్స్కి అయితే పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ టు వేర్. అసలు నార్మల్ శారీ అవాయిడ్ చేయాలనుకోవడానికి మేజర్ రీజన్స్ బరువు ఉంటాయి, కట్టుకోలేము, పెద్ద చీరలు ఉంటాయి అవి. సో అవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటూ డిజైన్ చేస్తూ కొత్త కాన్సెప్ట్స్ శారీ కలెక్షన్ డెవలప్ చేసాం. ఓకే. బట్ దీప్తి గారు, అంటే మీదేమో డాక్టర్ ఫ్యామిలీ, ఇప్పుడేమో మీరు హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ లింక్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇప్పుడున్న తమన్నా కానీ, కీర్తి సురేష్కి, రాశి ఖన్నాకి, ఇలియానాకి, రోజా గారికి, సుమా కనకాలకి, ఇలా అందరు హీరోయిన్స్కి, యాంకర్స్కి అందరికి మీరే ఫ్యాషన్ డిజైనర్ ఇప్పుడు షోలకి. సో వాళ్ళకి పర్సనల్ డిజైనర్గా కూడా ఇంకా చేస్తున్నాం మనం చాలా. సో ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ రోజా గారితో స్టార్ట్ చేసామండి. సో జబర్దస్త్కి ఎస్. సో అలా స్టార్ట్ చేసి ది కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ వీ డిజైన్ ఫర్ రోజా గారు, తన లుక్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. తను శారీసే కట్టుకునేవాళ్ళు. జబర్దస్త్లో మీరు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ చాలా ఇయర్స్ బ్యాక్ చూస్తే 8 years బ్యాక్ శారీసే కట్టుకునేవాళ్ళు. దీప్తి గణేష్ ఇస్ ది ఫస్ట్ బ్రాండ్ టు డిజైన్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ ఆర్ వెస్టర్న్ అవుట్ఫిట్ ఫర్ రోజా గారు. ఐదర్ తన ప్రొఫెషన్కి అనుకోండి, తన పర్సనాలిటీకి సెట్ అయ్యేది, కానీ తను షీ వాజ్ వెరీ డౌట్ఫుల్ టు క్యారీ ఎనీ అదర్ అవుట్ఫిట్ దాన్ సారీ. సో మనం అది చేసిన తర్వాత ఐ థింక్ దేర్ ఇస్ నెవర్ లుక్ బ్యాక్. చాలామంది ఏంటంటే అసలు లుక్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, ఫ్యాషన్ స్టైలింగ్ చేశాను. సో స్టైలింగ్ ఇస్ బేసికలీ ఎవరికి ఎలాంటిది కంప్లీట్ లుక్ డిజైన్ చేయటం, అకేషన్కి లుక్ డిజైన్ చేయటం, బ్యాక్గ్రౌండ్ ఉన్న దాన్ని బట్టి కలర్స్ ఆఫ్ ది అవుట్ఫిట్స్ డిజైన్ చేయటం. సో అవన్నీ నా పర్సనల్ ఇంట్రెస్ట్. సో అవి దాట్ వర్క్డ్ వెరీ వెల్. అండ్ ఆల్సో సెలబ్రిటీస్ కావాల్సింది కూడా అదే. వాళ్ళకి ఆబ్వియస్లీ దే డోంట్ హ్యావ్ టైం, ఏంటంటే ఏది కట్టుకోవాలి, ఈ కలర్ కట్టుకోవాలా, ఎలా కట్టుకోవాలని. సో బేసికలీ మాకు వచ్చే కాల్స్ కూడా వచ్చేది, ఈ అకేషన్ ఉంది, సో వీ షూటింగ్ ఫర్ దిస్ యాక్ట్రెస్, సో సెండ్ us ది కంప్లీట్ లుక్.
మనం కంప్లీట్ లుక్ ఇన్ఫ్యాక్ట్ యాక్సెసరీస్ కూడా అవుట్ఫిట్స్తో పాటు పంపించేది. ఐ థింక్ వీ స్టార్టెడ్ దాట్ ఫస్ట్, ఆల్మోస్ట్ లైక్ 9 years బ్యాక్ వీ స్టార్టెడ్ దాట్ ఫస్ట్. ఓకే. ఆ తర్వాత స్టైలిష్ కాన్సెప్ట్స్ వచ్చారు. స్టైలిస్ట్లు ఏంటంటే దే డూ డిజైన్, అదే అవుట్ఫిట్స్ తీసుకుంటారు, దానికి యాక్సెసరీస్ చేస్తారు. బట్ వీ స్టార్టెడ్ దాట్ ఫస్ట్ ఆల్మోస్ట్ లైక్ 9 to 10 years బ్యాక్. సో ఆ కంఫర్ట్ లెవెల్ వాళ్ళకు ఉందంటే ఒకసారి అవుట్ఫిట్ కానీ పంపించేస్తే మేము ఇంకేం చూసుకోకలేదు, విల్ గెట్ ది కంప్లీట్ లుక్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ క్లిక్ వెరీ వెల్ విత్ ది సెలబ్రిటీస్. ఎక్కువ ఫ్యాషన్ మీద టేస్ట్ ఉన్న హీరోయిన్ ఎవరు మీరు డిజైనింగ్ చేసిన హీరోయిన్స్? లైక్ కీర్తి సురేష్, తమన్నా. వాళ్ళందరికీ వాళ్ళు బేసికలీ దే ఆర్ వెరీ బిజీ. ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్ టేస్ట్, బట్ వాళ్ళ పర్సనల్ ఇవి ఉంటాయి, చాయిసెస్. అండ్ ఆల్సో యాజ్ డిజైనర్స్ మా జాబ్ ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఫ్లాస్, ఎవ్రీ వన్ హ్యాస్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఫ్లాస్ ఎలా హైడ్ చేస్తూ హౌ టు ఎలివేట్ దేర్ ప్లస్ పాయింట్స్ ఇస్ వాట్ వీ డూ. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. చాలామంది హీరోయిన్స్ దే ఆర్ వెరీ పెటిట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫ్లాట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేయలేము. దట్ విల్ మేక్ దెమ్ లుక్ మోర్ లీన్ ఆర్ మోర్ పెటిట్, ఇంకా చిన్నగా కనిపిస్తారు. సో అలాంటి వాళ్ళకి వీ యూస్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్. అప్పుడు తెప్పించి లైక్ 10 years 12 years బ్యాక్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వీ యూస్ టు డూ అ లాట్ ఇన్ వెస్టర్న్ గౌన్స్. ఆ ఫ్యాబ్రిక్స్తోనే శారీస్ కూడా చేసేవాళ్ళం. అది యూజువల్లీ ఇట్స్ అ వెరీ రేర్ థాట్. ఇప్పుడు క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్స్తో శారీస్ చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? అవును. సో మేము ఆ ఫ్యాబ్రిక్స్ తెచ్చి దాన్ని ఇండియన్ కలర్స్లో డై చేయించి దాని మీద మళ్ళీ మన ఇండియనైజ్డ్ ఎంబ్రాయిడరీస్ చేయించి అలాంటివన్నీ కూడా మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అండ్ ఇట్ వర్క్డ్ వెరీ వెరీ వెల్. అండ్ ఐ షుడ్ సే దాట్ ఇప్పుడు చాలామంది అనుకుంటారు హీరోయిన్స్ వాళ్ళు దే షో అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ అలా అని. బట్ లక్కీలీ మేబీ ఐ వెంట్ త్రూ అ ఛానల్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఐ నెవర్ ఫేస్ దట్ ఇష్యూ. సో వాళ్ళందరూ దే మీరే హీరోయిన్ లాగా ఉన్నారు, మళ్ళీ మీ దగ్గర ఏమి యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు? అలా కాదండి, బట్ యాక్సెప్ట్ చేసే ఇది కూడా ఉండాలి కదా. ఏదన్నా కొత్తది వీ సెండ్ సమ్ అవుట్ఫిట్ అండ్ వీ సే ట్రై దిస్, ఇట్ విల్ లుక్ గుడ్ ఫర్, ఇట్ విల్ గివ్ అ న్యూ లుక్ అని అంటే. అలా ఏ హీరోయిన్ ఎక్కువ చెప్తారు ఇది బాగుంటుంది? తమన్నాకి మేము చేసాం. తమన్నా గారికి మేము చేసాం. వీ డిడ్ దాట్ ఫర్ అన్ అవార్డ్స్ ఈవెంట్. తను ఇన్ఫ్యాక్ట్ ముంబై నుంచి అవుట్ఫిట్ తెచ్చుకున్నారు. అవుట్ఫిట్ తెచ్చుకుని తను నాకు ఆ తర్వాత పిక్చర్ కూడా పెట్టారు. ఐ ఆల్రెడీ గాట్ అవుట్ఫిట్ ఫ్రమ్ ముంబై బట్ ఐఎమ్ స్టిల్ వేరింగ్ యువర్ అవుట్ఫిట్ దీప్తి అని. సో ఇలాంటివన్నీ దే ఆర్ లైక్ వెరీ గుడ్. ఇవన్నీ దే హ్యాపెన్ ఇన్ ది ఫస్ట్ 1 or 2 years. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ క్విక్ గ్రోత్ గ్రాఫ్ ఇన్ ఎనీ బిజినెస్. ఇప్పుడు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి లేకపోతే అవార్డ్ ఫంక్షన్స్కి పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని ఈ ఫ్లోర్ అంతా ఇచ్చుకుంటూ వచ్చేస్తుంది. ఎంత ఉంటుంది మేడం ఇప్పుడు తమన్నా కానీ కీర్తి సురేష్ గారి కాస్ట్ ఎంత పెట్టి తీసుకుంటారు వాళ్ళు? 2 lakhs, 1.5 lakh, 1 lakh. At times very simple saree which is just 10,000 కూడా కైండ్ ఆఫ్ స్టైలింగ్ యాక్సెసరీస్ అనుకోండి మీరు, ఆర్ దానికి సింపుల్ శారీకి మేము సెట్ చేసే బ్లౌజ్ బట్టి కూడా పీపుల్ సే ఓ వావ్ దిస్ శారీ ఈజ్ వెరీ నైస్. మేబీ నార్మల్ పీపుల్ ఎఫర్ట్ చేయలేరేమో అని. అలా ఏం కాదండి, మా లాంటి డిజైనర్స్ మేము దానికి ఆ కైండ్ ఆఫ్ లుక్ వచ్చేటట్టు ఎలివేట్ చేస్తాం. ఓకే, మినిమం 3 lakhs పెట్టి కొంటారు? 3 lakhs, yes. అందుకనే అంత లుక్ వస్తుంది కూడా. ఇప్పుడు మీరు చెప్పేవి దే ఆర్ లైక్ గౌన్స్ అంటున్నారు మీరు, వాళ్ళు ఈవెంట్స్కి అవార్డ్ ఫంక్షన్స్కి అవి వేసుకునేవి. ఆ గౌన్ క్యారీ చేయటం ఒక ఎత్తు అయితే ఆ మేకింగ్ ప్రాసెస్ మా ఫ్యాక్టరీలో చేయడం. ఎన్ని రోజులు పడుతుంది మేడం మేకింగ్ అది? 1 month ముందు నుంచి. 1 month. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ hundreds and hundreds meters ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో అంత ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి మా మాస్టర్ చేసే కట్స్ అంత బౌన్స్ ఇవ్వటానికి అవన్నీ కూడా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అండి. సో అది మేము స్టడీ చేసి కొన్ని మేము డ్రేప్ చేసి చెక్ చేసి మళ్ళీ దాన్ని ఇంకా బెటర్గా చేయటానికి ఆ ప్రాసెస్ అంతా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. క్రియేటింగ్ ఎనీ డిజైనర్ అవుట్ఫిట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్టడీ. దాన్ని మళ్ళీ మేము డిజిటల్ పేపర్ మీద స్కెచ్ చేస్తాం, డిజిటల్ స్కెచ్ చేస్తాము, వీ డూ లాట్ ఆఫ్ డ్రేప్స్ చేస్తాము, చేసి అప్పుడు దట్ గోస్ ఇన్ టు ది యాక్చువల్ మేకింగ్. ఓకే, హీరోయిన్స్ వేసుకునే డ్రెస్సులకి అంత ఉంటుంది ప్రాసెస్. ఒంటి మీద వేసుకోగానే డ్రెస్ బాగుందని మనం అనుకుంటాం, దానికి 1 month నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మేడం చెప్తున్నారు చూడండి. అండ్ మళ్ళీ కలర్స్ రిపీట్ చేయకూడదు, సేమ్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ సేమ్ కట్స్ రిపీట్ చేయకూడదు. అండ్ చాలామందికి వాళ్ళు ఏంటంటే దే సే దట్ ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మొన్న సుమా గారికి చేసాం, అప్పుడు దే హ్యాడ్ ఆల్ దట్ గ్రీన్ కలర్ థీమ్ ఉంది. అందరూ గ్రీన్స్ వేసుకుని వస్తే ఎక్కడో చోట ఏదో ఒకటి మ్యాచ్ అయిపోయింది అనుకోండి, ఐ థింక్ యాజ్ డిజైనర్స్ దట్ ఈస్ లైక్ అ ఫెయిల్యూర్ మాకు. సో అంత యూనిక్నెస్తో మనం డిజైన్ చేసి పంపించాలి అంటే దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ బ్రెయిన్ వర్క్. సుమా గారికి కూడా మీరే చేశారు కదా డిజైన్? సుమా గారికి రెగ్యులర్
ఎప్పటి నుంచో చేస్తాను. బాగుంటాయి తన షోలలో డ్రెస్సులు చాలా బాగుంటాయి. ఎస్ అండ్ ఆల్సో సుమ గారు ఫస్ట్లో షీఈ్ వెరీ పర్టిక్యులర్ అనమాట. బట్ ఆ తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం మేము పంపించిన అవుట్ఫిట్ షీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. సో జస్ట్ అవుట్ఫిట్ పంపిస్తున్నా అంటే ఓకే దీప్తి గణేష్ నుంచి వస్తుంది కాబట్టి దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, యాక్సెసరీస్ కానీ ఆర్ కంప్లీట్ లుక్ కానీ. మేడం మనలో అన్నమాట ఇప్పుడు ఈ షోలు అయిపోగానే సుమ గారు కావచ్చు లేకపోతే ఇంకొక ఎవరైనా కావచ్చు చాలా బాగుంటాయి, కాస్ట్లీ కదా డ్రెస్లన్నీ, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయా లేకపోతే వాళ్ళే ఉంచుకుంటారు? చాలా లైక్ ఇప్పుడు సింపుల్ నావి ఎక్కువ కంఫర్ట్ వేర్ ఉన్నవి ఉంటాయండి. సో ఆ కంఫర్ట్ వేర్ ఉన్నవి దే లవ్ కీపింగ్ దెమ్ ఫర్ దెమ్సెల్స్. చాలా మంది వేసుకున్న తర్వాత నాకు పిక్చర్ పెట్టా, ఐ లవ్ దిస్ అవుట్ఫిట్, నాకు ప్రైస్ చెప్పి దీప్తి, ఐ వాంట్ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ అని. ఓ ఓకే. సో అలాంటివి ఉంటాయి. బట్ ఆబ్వియస్లీ హ్యూజ్ గౌన్స్ అవి ఏంటంటే దే ఆర్ ఐదర్ ఫర్ ది షోస్ ఆర్ మెయిన్ ఫ్యాషన్ షోస్లో యూస్ చేసేవి. దే కమ్ బ్యాక్ టు అస్, దే ఆర్ లైక్ మాస్టర్ పీసెస్ అనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇన్వెంట్ చేస్తే ఎలా పెట్టుకుంటారు దాన్ని షోకేస్లో, ఆర్ అవార్డ్స్ వస్తే షోకేస్లో పెట్టుకుంటారు. సో అలాంటి అవుట్ఫిట్స్ కొన్ని డిజైన్ చేసినవి మేబీ దే కెనాట్ క్యారీ ఇట్ లేటర్ ఆన్, బట్ ఆ ఈవెంట్కి గివ్స్ దెమ్ దాట్ కంప్లీట్ స్పెషల్ లుక్, ఓకే. మేక్స్ దెమ్ స్టాండ్ అవుట్. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, హీరోయిన్స్ అందరూ వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోరు కదా, ఏం చేస్తారు ఆ డ్రెస్సులు తెలియదు చాలా మందికి, వాళ్ళు ఉంచుకుంటారా లేకపోతే వెనక్కి డిజైనర్స్ మీరే కాబట్టి మళ్ళీ కొన్ని తీసుకుంటారా? వాట్ వి సెండ్ ఫర్ స్టైలింగ్ ఇట్ కమ్స్ బ్యాక్. ఇలాంటి హ్యూజ్ అవుట్ఫిట్స్ చాలా మంది ఏంటంటే లైక్ ఈ కంఫర్ట్ వేర్ ఇప్పుడు మీరేం చేస్తారు ఆ డ్రెస్సులు మళ్ళీ? ఆ డ్రెస్సెస్ దే విల్ స్టే అండి. మా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళందరికీ ఇట్స్ లైక్ కేస్ స్టడీ. ఏ కైండ్ ఆఫ్ డ్రేప్స్ యూస్ చేసాం, ఫ్యాబ్రిక్ ఎలాంటిది యూస్ చేసాము, అవన్నీ యాక్చువల్లీ ఇట్స్ లైక్ బుక్స్. ఇప్పుడు మనం బుక్స్ ఎలా పెట్టుకుని యూ రిఫర్ ఏదైనా స్టడీ చేయాలంటే అలాంటి అవుట్ఫిట్స్ అన్ని దే ఆర్ యాక్చువల్లీ అంటే దే ఆర్ లైక్ వెరీ గుడ్ స్టడీయింగ్ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు చాలా డ్రెస్సులు చాలా కలర్ ఉంటాయి మేడం, అంటే కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర బ్లూమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఎస్. అంటే మీ దగ్గర ఎలా ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్? So, ఇప్పుడు మన దగ్గర- తమన్నా వేసుకున్న ఫ్రాగే ఉంది, దాంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఏం యూజ్ ఎక్కువ చేస్తారు? వెస్టర్న్ వేర్ అన్ని మనకి వీ డూ డై చేయించేవి ఉంటాయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లూమ్స్ మాటకు వస్తే లూమ్ స్పెషల్లీ మనం వి యూజ్ ఆల్ ఆర్గానిక్ కలర్స్. Organic colours. ఆర్గానిక్ కలర్స్. మంగళగిరిలో ఒక 15 years బ్యాక్ వీ హ్యావ్ సెటప్ దిస్ యూనిట్, ఓన్లీ ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ కాటన్, నో కెమికల్స్ కంప్లీట్లీ. సో అవి ఏంటంటే వర్క్ వేర్కి దే ఆర్ లైక్ సో మచ్ ఇన్ ట్రెండ్. చాలా మందికి ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. సో దే లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టు అస్ అండ్ సే వీ వాంట్ వీగన్ శారీస్ అంటారు. ఇప్పుడు వీగన్స్ చాలా మంది మిల్క్ డైరీ రిలేటెడ్, సో దే కమ్ టు అస్ అండ్ దే సే వీ వాంట్ ఈజ్ దిస్ అ వీగన్ శారీ అని అడుగుతారు, ఆర్గానిక్ కలర్స్ అడుగుతారు. సో మనవి హ్యాండ్లూమ్స్ ఉన్నవి కాటన్ స్పెషల్లీ కంప్లీట్లీ ఆర్గానిక్ కలర్స్. కాటన్స్ అయితే ఇట్స్ నో కెమికల్స్ అట్ ఆల్. సో అది ఏంటంటే దే ఆర్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ దాన్ ది రెగ్యులర్ వన్స్, బట్ దట్ ఈస్ యాక్చువల్లీ చాలామందికి అవేర్నెస్తో సపోర్ట్ చేస్తున్నారు కూడా. సో ఇట్స్ యాక్చువల్లీ నైస్ టు సీ దాట్ చేంజ్ ఇన్ పీపుల్. ఏంటంటే ఎన్వైరన్మెంట్ అవేర్నెస్ ఉంది, అది ఉన్నవాళ్ళు దే కమ్ అండ్ ఆస్క్. స్పెషల్లీ మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాం, వీఆర్ ఇన్ టు we promote something like ఈ టెరాకోటా అవన్నీ ఉంటాయి, దే డూ ఇట్ ఆన్ వెరీ బిగ్ స్కేల్. మంచి ఆల్రెడీ వెరీ వెల్ సెటిల్ జ్యువెలర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళే, వాళ్ళ కిడ్స్ ఏంటంటే దే ఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఇలా ఎకో ఫ్రెండ్లీ ఇవి. సో ఏంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవి చేస్తున్నారు చాలామంది. వాళ్ళు అవి ఏంటంటే మేము అది చేస్తూ ఆ ప్రొఫెషన్ వీ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ కెమికల్ డై ఉన్న కలర్స్ అవి. సో డిజైన్ సంథింగ్ మా వార్డ్రోబ్ డిజైన్ చేసి పెట్టండి కంప్లీట్ ఆర్గానిక్వి, అలా చాలామంది పర్సనలైజ్గా చేయించుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఎక్కడ దొరకని రేరెస్ట్ ఆఫ్ రేర్ హ్యాండ్లూమ్స్ మా దగ్గర ఉంటాయి. గ్రేట్ మేడం. ఇంతమంది హీరోయిన్స్కి స్టైలిష్, మీరు టాప్ హీరోయిన్స్ అందరికి ఇండస్ట్రీలో, ఏ హీరోయిన్ అడగలేదా మీరు మాకన్నా చాలా అందంగా ఉన్నారు, వై డోంట్ యూ ట్రై? ఒకసారి స్టూడియోకి ఐ థింక్ దే వాజ్ వన్ ముంబై లేడీ, తను ఏక్మినీ కదా ఓకే, యాక్ట్రెస్, ఏక్మినీ కథ. తను వచ్చారు, వచ్చి షీ వాజ్ లైక్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ నాట్ ఇన్ టు ఆ ప్రొఫెషన్ అని చెప్పారు. ఇంకోసారి ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ గుడ్ లుకింగ్ కదా, సో మీరు వస్తే ముంబై నుంచి వచ్చే వాళ్ళు మమ్మల్ని ఎవరు తీసుకుంటారు మళ్ళీ. సో చాలా మంది నార్త్ ఇండియన్ అనుకుంటారు, అన్లెస్ ఐ స్టార్ట్ టాకింగ్ ఇన్ తెలుగు నార్త్ ఇండియన్ అనుకుంటారు. ఓకే. సో యూఆర్ ఆల్రెడీ గుడ్ లుకింగ్ దీప్తి, సో యూ డోంట్ నీడ్ ఎనీ వన్ ఎల్స్ టు ఎండాస్ యువర్ బ్రాండ్ అని అన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఉదయ్ భాను గారు వచ్చారు, నా లైవ్ షో జరుగుతుంది, సో ఐ వాజ్ టాకింగ్ అనమాట. అప్పుడు తను మా మదర్తో చెప్పేసి వెళ్ళారు, ఆంటీ థ్యాంక్స్ ఆంటీ, దీప్తిని మా ప్రొఫెషన్లోకి పంపించలేదు, లేకపోతే మా లాంటి యాంకర్స్ వాళ్ళకి ఇది పోయేది, షీ సో
ఫ్లూయెంట్ సబ్జెక్ట్ మీద మాట్లాడటం కూడా, అండ్ Okay. షీఈ్ ఆల్సో గుడ్ లుకింగ్ అని. సో దట్ ఈస్ లైక్ ద వెరీ హంబుల్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. బట్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ లైక్ డిజైనింగ్ ఆర్ sarees, saree curator. That is something which is my current love towards sarees. సూపర్. ఏ అమ్మాయికైనా ఇంతమంది హీరోయిన్స్కి చేసినా కానీ మన డ్రీమ్ హీరోస్ ఉంటారు, వాళ్ళకి చేయాలని ఉంటుంది. ఎప్పుడు అనిపించలేదా ఈ హీరోకి స్టైలిష్ చేయాలి, ఓన్లీ హీరోయిన్స్కే చేస్తున్నాను ప్రజెంట్? హీరోస్కి కూడా మనం చేసామండి కలంకారీ. స్పెషల్లీ మా దగ్గర ఉన్న లాంటి కలంకారీస్ ఎక్కడ ఉండవు. నాని గారికి చేసాం కలంకారీ అవుట్ఫిట్, మనం ఒకసారి చేసాం. ఓకే. ఐ థింక్ దట్ వాస్ ఫర్ సమ్ ఈవెంట్. సో అది ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే ఐ షుడ్ సే బై గాడ్స్ గ్రేస్ ఆర్ మేబీ ఐ హ్యావ్ ప్లాన్ థింగ్స్ ఇన్ ప్రాపర్ ట్రాక్ ఏమో. ఇట్స్ లైక్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ ఐ హ్యావ్ ది స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ టు వర్క్ ఆన్ దట్. ఇప్పుడు మీరు అన్నారు ఎవరికన్నా స్టైలింగ్ చేయాలని ఉందా అని అంటే, నాకు ఎవరిదన్నా అలా ఉంది అని అంటే ఐ వర్క్, మంచి హార్డ్ వర్క్ చేస్తాను విత్ అ ప్రాపర్ ప్లాన్ టు రీచ్ దాట్. ఎందుకంటే అనుకోవటం వేరు, అది సాధించటం వేరు. సాధించటం చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నిజంగా చాలామంది హీరోయిన్స్ అన్నట్లు ఎవరన్నా దూరం నుంచి చూసి మాట్లాడకుండా ఉంటే హిందీ అమ్మాయి కదా, నార్త్ ఇండియన్ అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూస్తున్నారు కాబట్టి మేబీ హీరోస్ కూడా మన తెలుగు అమ్మాయి కదా, మనం ఛాన్స్ ఇద్దాం. దట్స్ రియలీ ఎస్పెషల్లీ మీకు ఏ హీరోకి చేయాలని ఇష్టం స్టైలింగ్? లైక్ పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు. యాక్చువల్లీ పవన్ చిరంజీవి కళ్యాణ్ గారు. గారు, ఎందుకంటే మై హస్బెండ్ ఈస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ థాట్స్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ ఐ థింక్ హీఈస్ ఆల్సో సో మచ్ ఇన్ టు ఫార్మింగ్, ఆర్గానిక్ ఇది. సో ఐ థింక్ మా దగ్గర ఉన్న ఆర్గానిక్ కలెక్షన్ లాంటిది he would love to carry something like that, which is also very apt for his personality. ఓకే. ఆయన ఎక్కువ కూడా ఇది కుర్తా ఫైజమా యూజ్ చేస్తారు. Handlooms we use చేస్తారు, very simple and very elegant. మీరు బిగ్ ఫ్యానా? I'm also a good fan. అండ్ మా ఇంట్లో ఎప్పుడు ఐదర్ లెట్ ఇట్ బి న్యూస్ ఆర్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారి గురించి నడుస్తుంటాయి. ఆయన గురించి అప్డేట్ ఏదైనా మిస్ అయితే ఇట్స్ లైక్ అ గ్రేట్ సిన్ అనమాట. సో మా హస్బెండ్ కోసం అన్నా కానీ నేను ఐల్ హ్యావ్ టు కీప్ అ ట్రాక్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఈవెంట్స్ అండ్ మీ వాట్స్ స్పీడ్ చూస్తుంటే మీ హస్బెండ్ కోసం ఫ్యూచర్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారేమో అనిపిస్తుంది. లేదండి, ఐఎమ్ హ్యాపీ లైక్. సో పవన్ కళ్యాణ్ గారికి చేయాలని ఉంది. ఎస్, సూపర్. అది కూడా హస్బెండ్ కోసం. ఎగ్జాక్ట్లీ, ఎస్. లవ్ మ్యారేజా మీద, అరేంజ్ మ్యారేజా? లేదండి, ఇట్స్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో మమ్మీ వాళ్ళు చూసిందే. బట్ దెన్ ఏంటంటే హీస్ అ పర్సన్ హూ హ్యాస్ అంటే వెరీ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో మంచి బాగా సపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోతే మనం ఎంత సాధించినా యుల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఫర్ మీ, నాకు చిన్నప్పటి నుంచి అది ఉండింది. పేరెంట్స్ వైపు నుంచి కూడా ఎప్పుడు ఇంత చదువుకుని ఇది చేస్తావా నువ్వు ఇలాగా అని వాళ్ళు అన్నది లేదు. అట్ ది సేమ్ టైం హస్బెండ్ కూడా ఎప్పుడు ఏంటంటే ఈజ్ లైక్ యూ వాంట్ టు డూ దిస్, ఓకే ప్లాన్ ప్రాపర్గా ప్లాన్ చేసి చేసుకో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అని. సో దట్ వే ఇట్స్ రియలీ వెరీ లక్కీ. ఎందుకంటే చాలామంది విమెన్ వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ది రీజన్ దే కెన్ నాట్ అచీవ్, అందరూ చాలామంది చెప్పేది పిల్లల రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ సపోర్ట్ లేదు ఆర్ ఫినాన్షియల్ ఇది. సో అవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు యాక్చువల్లీ టేక్ థింగ్స్ ఇన్ ది రైట్ డైరెక్షన్. చాలామంది ఇప్పుడు ఫినాన్షియల్ ఇది బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రెండూ కాకుండా మంచిగా ఏంటంటే హౌ టు గ్రో అండ్ ఆల్సో ఫ్యామిలీ. ఇప్పుడు యూ ఆల్రెడీ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. సో మీ పేరెంట్స్ది జనరేషన్స్ది పేరు నిలబెట్టాలి. ఆర్ ఎక్కడికన్నా వెళ్తే ఇదివరకు అనేవాళ్ళు డాక్టర్ రాజు గారి కూతురు అని. ఆ తర్వాత మా డాడీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ తెచ్చి చూపించేవాళ్ళంట, మీ అమ్మాయి వస్తుందండి అని ఆయన చెప్పేవాళ్ళు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దీప్తి. దిస్ ఏ దట్ మీరు దీప్తి గారు కదా, మీ అమ్మాయి ఫ్యాన్, మేము చూస్తూ ఉంటాం చాలా షోస్ అని. ఓ గ్రేట్. కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి టాప్ హీరోయిన్స్కి స్టైలింగ్ చేసే దీప్తి గారి ఆస్తులు వేల కోట్లు, అవునా కదా? ఏదో తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డిజైనింగ్ చేస్తున్నారు, ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలింగ్ చేస్తున్నారు హీరోయిన్స్కి. నంబర్స్ కాదులేండి కానీ, బట్ దెన్ ఐ విల్ బీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో లక్కీ టు సే దట్ ఫినాన్షియల్ వైజ్ ఐ నెవర్ హ్యాడ్ బర్డన్స్. సో ఏంటంటే మనం చేసేది గ్రో చేయడానికి తప్పితే నాట్ ఫర్ ఇప్పుడు సర్వైవల్కి కావాలి
అన్నది ఏ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో కూడా లేదు. బట్ దెన్ ఐ వాంటెడ్ టు గ్రో ఇట్ మోర్. చాలామంది అంటారు కదా సక్సెస్ ఇస్ లైక్ అడిక్షన్ అని. ఎస్. సక్సెస్ అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి అని. సో ఆ కైండ్ ఆఫ్ పట్టుదల అయితే డెఫినెట్గా ఎప్పుడు కూడా వాట్ నెక్స్ట్ అంతే. ఈవెన్ అట్ టైమ్స్ కొంతమంది సర్ప్రైజ్ అవుతారు చూసి. అంటే ఆఫ్ కోర్స్ ఫెయిల్యూర్స్ అందరికీ ఉంటాయి, కొన్నిసార్లు రిజెక్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి ఏదో సమ్ షో దాని రిలేటెడ్ది వెళ్తే ఆ రోజు దేవర్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ థింక్ అరౌండ్ 30 people ఉన్నారు. దోస్ ఆర్ ఆల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, సంథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ షో. దాట్ డే నాది రిజెక్ట్ అయ్యి ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో. అందరూ చాలామంది ఏమంటారు, అంత పెద్దదానికి నువ్వు వెళ్ళావు, ప్రెజెంటేషన్ ఇచ్చావు, ఇది అయిపోయిందని చాలామంది అంటారు కదా. బట్ ఏంటంటే ఐ కేమ్ బ్యాక్ హోమ్, ఐ వెంట్ టు మై స్టూడియో, కొంచెం ఒక ½ an hour రెస్ట్ తీసుకుని ఐ వెంట్ అండ్ ఐ డిడ్ లైవ్ షో. మనం లైవ్ షోస్ రెగ్యులర్గా చేస్తాం. ఆ చేసిన దానికి ఐ హ్యాడ్ అరౌండ్ 4.5 lakh వ్యూస్ విత్ ఇన్ 24 hours. సో ఏంటంటే ఒక చోట బాధ ఏదన్నా వేసిందంటే ఐ యూజువలీ ఫైండ్ సంథింగ్ విచ్ గివ్స్ మీ హ్యాపీనెస్ ఆర్ ఇన్ అనదర్ ప్లేస్. సో దట్ ఏంటంటే దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోము. ఓకే ఇక్కడ ఫెయిల్ అయింది బట్ ఐఎమ్ స్టిల్ అ వెరీ గుడ్ సూపర్ స్టార్ ఇన్ అ డిఫరెంట్ థింగ్ కదా అన్నట్టు. సో ఐ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ దట్. ఏదైనా ఫెయిల్ అయ్యింది అంటే లెట్ ఇస్ డూ అనదర్ థింగ్. ఏంటంటే ఐఎమ్ ఆల్రెడీ గుడ్ ఎట్ దిస్, సో లెట్ మీ డూ దాట్. సో ఐ ఆల్వేస్ ట్రై టు బ్యాలెన్స్ దట్. చాలామంది బయట వాళ్ళు వచ్చి చెప్పాలి వదిలే అమ్మా మళ్ళీ ఇది చెయ్యి, నాకు అది ఇంటర్నల్గా ఉంది. సో దాట్ వే ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గుడ్. నేను విన్నాను హీరోయిన్ లయ కూడా మీ క్లాస్మేట్. సీనియర్, షీ ఈజ్ మై సీనియర్. ఓకే. అండ్ ఆల్సో లయ వాళ్ళ ఫాదర్, మా ఫాదర్ కూడా దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్, డాక్టర్స్ కదా. సో ఆబ్వియస్లీ విజయవాడలో వీఆర్ ఇన్ ది సేమ్ సర్కిల్, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్. అనుకున్నారా లయ అంత మంచి హీరోయిన్ అవుతారు ఆ టైంలో అని విజయవాడ నుంచి వచ్చి? నేను స్కూల్లో ఉన్నప్పుడే తను స్టార్ట్ చేశారు. షీ స్టార్టెడ్ ఎట్ వెరీ ఎర్లీ స్టేజ్. షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో వాళ్ళ మదర్ కూడా షీఈ్ మ్యూజిక్ టీచర్. నేను మ్యూజిక్ నేర్చుకున్నా. సో వాళ్ళందరూ ఏంటంటే దే హ్యావ్ మోర్ టువర్డ్స్ ఆర్ట్స్ వాళ్ళకు ఉంది. షీ డిడ్ వెరీ వెల్. సో దాంట్లో నో డౌట్. అండ్ విజయవాడ వాళ్ళకి కొంచెం పట్టుదల ఎక్కువే ఉంటుంది. సో యా, వెరీ హ్యాపీ ఫర్ హర్. ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరా మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఉన్నారండి రిలేటివ్స్, లైక్ జయప్రద గారు, శారద గారు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ రిలేటివ్స్. సో మమ్మీ వాళ్ళకి తెలుసు. మా చిన్నప్పుడు మేము ఏంటంటే మేము ఫంక్షన్స్లో కలిసినట్టు నాకు గుర్తు. జయప్రద గారు ఐ థింక్ ఈవెన్ గృహప్రవేశం దానికి కూడా షీ కీప్స్ విజిటింగ్. సో వీళ్ళందరూ అంటే వీ నో దెమ్ యాజ్ అ ఫ్యామిలీ రిలేటివ్స్ లాగా తెలుసు. బట్ దెన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఐ థింక్ నేను వెన్ ఐ వాజ్ స్మాల్ వీ హ్యాడ్ అన్ ఆఫర్ ఒకటి వచ్చింది చిన్న కిడ్ రోల్ లాగా మూవీలో. ఓకే. బట్ దెన్ మమ్మీ ఈజ్ లైక్ నో, స్టడీస్ అంటే స్టడీస్, ఎనీ కైండ్ ఆఫ్ డీవియేషన్ టువర్డ్స్ మూవీస్ ఇస్ లైక్ దట్స్ డిఫరెంట్ ఇది కదా. అమ్మకి ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే ఎందుకు, ఇప్పుడు ఆఫ్టర్ యూఆర్ సెటిల్ నువ్వు ఏదైనా చేసుకో. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి ఒకటి ఉంది, అది మధ్యలో ఆగిందంటే తనకు భయం, మళ్ళీ ట్రాక్లో పెడతాం చాలా కష్టం. మా తమ్ముడికి కూడా వచ్చాయి ఆఫర్స్ వచ్చాయి. తనకి ఏంటంటే ఐ థింక్ వెన్ హీ వాజ్ 22 అలా వచ్చాయి. సో ఏంటంటే వీ నెవర్ వెంట్ ఇన్ టు దట్ డిరెక్షన్. మాకు ఎక్కువ వీఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ బిజినెస్ అండ్ దెన్ ఎక్కువ ఏంటంటే యూ విన్ అవార్డ్స్, యూ డూ ఎనీథింగ్, మంచి బిజినెస్ గ్రోత్లో అలా ఉండాలి అని. సో దాట్స్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి. గ్రేట్. అంటే మీ దగ్గర 1000 రూపాయల దగ్గర నుంచి దాదాపు 1 కోటి రూపాయల వరకు శారీస్ ఉంటాయంట. ఎస్. సో శారీస్ ఏంటంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది హ్యాండ్లూమే స్టార్ట్ చేశాను, విచ్ ఇస్ అరౌండ్ 30K ప్లస్ అలా ఉండేది. హ్యాండ్లూమ్ ఇస్ లైక్ ఎక్స్పెన్సివ్. మినిమం స్టార్టింగే 30K. ఎస్. అండ్ 30K ఈజ్ లైక్ వీవర్స్ మంచి ప్రైస్ మన దగ్గర. ఆ సేమ్ శారీ మీరు వెళ్ళి బయట కొనాలి అంటే మీరు షోరూమ్స్లో ఇట్స్ మోర్ ఎక్స్పెన్సివ్. ఏంటి అంత స్పెషల్ ఏంటి? హ్యాండ్లూమ్ శారీస్కి ప్రతిదీ చేతితో చేసేదండి. ఓకే. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనకి ఎప్పుడైతే టైం పెరుగుతుంది, లేబర్ ఇది పెరుగుతుందో, అండ్ ఆల్సో ది క్వాలిటీ ఆఫ్ ఈ సిల్క్ అది యూస్ చేసేదంతా మనం ప్యూర్ యూస్ చేస్తాం. ఇప్పుడు మిక్స్ వచ్చేస్తున్నాయి. సో దానివలన ప్రైజింగ్ ఇస్ హై. అండ్ ఆల్సో చాలామంది ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు మన దగ్గర వచ్చి అంటారు వీఆర్ వెరీ హ్యాపీ, ఈ శారీ మేము ఇక్కడ కొన్నాము ఈ ప్రైస్కి అని. చాలామంది తెలియక ఆన్లైన్లో చూసి కొనేసిన వాళ్ళు కూడా పైతని శారీస్ ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే అట్లయితే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇన్ఫోసిస్ సుధా నారాయణ మూర్తి గారు కాటన్ చీరలు కట్టుకుంటారు, చాలా కామన్ గా ఉంటారు అన్నమాట. అవి కూడా 30-40 వేలు ఉంటాయి కదా మరి? ఉంటాయండి. కాటన్ శారీస్ మా దగ్గరకు ఒక కస్టమర్ వస్తారు, ఎప్పుడు వచ్చినా తను బ్యాగ్లో ఫుల్ క్యాష్ పెట్టుకుని వస్తారు, 2 lakhs మినిమమ్.
తను వచ్చి కొనేది కాటన్ శారీసే కొంటారు. Hmm. తను పెళ్ళికి కట్టుకున్నా కాటన్ కట్టుకుంటుంది. షీ వేర్స్ డైమండ్స్ Okay. బట్ షీ వేర్స్ కాటన్. ఓకే. ఈవెన్ జయసుధా గారు కూడా తను చెప్తారు. జయసుధా గారు ఒకసారి ఎప్పుడు అన్నారు, నేను ఎప్పుడు ఫ్లాషీ కలర్స్ కొన్నమ్మా, ఎనీథింగ్ అబౌట్ 30,000 ఐ డోంట్ బై. ఎందుకు అంటే అది ఒకసారి కట్టుకున్న తర్వాత బ్రైట్ కలర్ ఉందనుకోండి, సెకండ్ టైం రిపీట్ చేస్తే ఇట్స్ ఈజీ ఫర్ పీపుల్ టు రికగ్నైజ్. సో అండ్ ఆల్సో ఒక్కసారి కట్టుకునేదానికి ఎందుకు అంత పెట్టాలి, నువ్వు ఎలాగో ఒక శారీకి 2-3 బ్లౌజెస్ చేసి పెడతావు కదా, ఇట్ చేంజెస్ ది కంప్లీట్ లుక్ దీప్తి అని. ఓకే. సో ఇవన్నీ ట్రిక్స్ అన్నమాట, హౌ టు స్టైల్ ఒక శారీని మల్టిపుల్ లుక్స్లో ఎలా చేయాలి. స్టార్ వైఫ్లకంతా మీరే చేస్తున్నారు అయితే. చాలా మందికి చేస్తున్నాం. సూపర్. ఇంకేంటి మేడం మీ డ్రీమ్స్ ఏంటి? సో నా డ్రీమ్స్ చాలా దూరం వచ్చేసారు. ఎస్, యాజ్ ఎ ఉమెన్గా నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు ఫ్యామిలీ అందరూ కూడా. ఓన్గా స్టార్ట్ చేసి ఈరోజు 30,000 నుంచి ₹1,00,00,000 శారీని మీరు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది ఒక ఉమెన్కి? నాకు ఈ ప్రౌడ్ బిజినెస్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఫస్ట్ చాలా కష్టం, చాలా Competition కాంపిటీషన్ ఎక్కువ, అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ. సో ప్రౌడ్ మూమెంట్ అంటే బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది, నువ్వు ఎప్పుడైతే ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి ఇట్స్ లైక్ నువ్వు లైఫ్ టైం యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు ఒకసారి ఎవరికైనా హెల్ప్ చేయి, మనీ ఇచ్చి దట్ ఈస్ డన్ ఒకసారితో, బట్ నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వు, అది లైఫ్ టైం యు ఆర్ హెల్పింగ్ దర్ కంప్లీట్ ఫ్యామిలీ. సో అది బేసికలీ నాకు అచీవ్మెంట్. సో అది ఐ హ్యావ్ అచీవ్డ్. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నాం మనం. సో ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి, అది దట్ ఈస్ మై డాడ్స్ డ్రీమ్ యాక్చువల్లీ. సో ఆయన లేరు కానీ బట్ స్టిల్ ఆయన డ్రీమ్స్ అన్నీ ఇది ముందుకు తీసుకెళ్ళినందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. హౌ మెనీ ఎంప్లాయీస్ డు యు హావ్? ఇప్పుడు మనకు క్లోజ్ టు 450 మంది ఉన్నారండి, 450 అండ్ వీఆర్ వర్కింగ్ విత్ మోర్ దాన్ 600 looms ఓకే. అక్రాస్ ఇండియా మనకి. సో వీవర్స్ నుంచి బేసికలీ ఏంటంటే వాళ్ళకి శారీ క్రియేట్ చేసింది అది సేల్ చేయటం, అది అందరూ చేయలేరు ఇప్పుడు, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సేమ్ దానికి కాపీస్ ఉంటాయి. వచ్చిన కస్టమర్స్కి మనం చెప్పగలగాలి కూడా, ఇది ఎందుకు మన దగ్గర స్పెషల్, ఎందుకు దీని ప్రైస్ ఇంత ఉంది. కస్టమర్స్ ఇప్పుడు చాలా అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది. సో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాకు ఉంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సస్టైన్ అండ్ డూ వెరీ వెల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెరీ బిగ్ బ్రాండ్స్ ఉన్నా కానీ వి డూయింగ్ ఆన్ పార్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ పాయింట్. వెరీ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో అండ్ ఆల్సో క్వాలిటీ మన దగ్గర హ్యాండ్లూమ్ ఉంటాయి, పవర్ లూమ్ కూడా ఉంటాయండి, బట్ పవర్ లూమ్లో కూడా వీ డూ బెస్ట్ క్వాలిటీ. అనకాపల్లి నుంచి అమెరికా దాకా మీ డిజైనింగ్, మీ హ్యాండ్లూమ్స్ అంత ఫేమస్, చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం నేను డాలస్లో షో చేసినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ 5 hours షో, 12 to 5 PM. సో నేను అరౌండ్ 12:30కి వెళ్ళాను ఎగ్జిబిషన్కి. వెళ్ళినప్పుడు దేవర్ లైక్ చాలామంది దే వర్ వెయిటింగ్ టు మీట్ మీ, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగారు, అసలు మీరు బ్లౌజెస్ సెక్షనే పెట్టలేదండి, ఎందుకు పెట్టలేదు అని. నేను మా స్టాఫ్ని అడిగా, మీరు డిస్ప్లేలో పెట్టలేదంటే మేడం ఫస్ట్ 15 minutesలో మొత్తం స్టాక్ క్లియర్ అయిపోయింది మేడం అని. ఇమీడియట్గా వేరే ఫ్లైట్లో పంపించమని చెప్పాల్సింది. అందుకనే ఇప్పుడు ఎవ్రీ మంత్ వీ డూ అ షో. యూఎస్లో చేస్తాం, డిఫరెంట్ సిటీస్లో వి కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. సో దట్ లవ్ విచ్ యూ గెయిన్ ట్రస్ట్ ఆల్సో ఫ్రమ్ క్లయింట్స్, దట్ మేక్స్ మీ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ హ్యాండ్లూమ్స్ని ఇష్టపడే వ్యూయర్స్కి, ఆడియన్స్కి ఏం చెప్తారు? హ్యాండ్లూమ్స్లో మీకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, ఇదివరకు పెద్దవాళ్ళు కట్టుకునే వాళ్ళు హ్యాండ్లూమ్స్ అనేవాళ్ళు, మా దగ్గరికి రండి, ఎవ్రీ ఏజ్ గ్రూప్. అండ్ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా, యూ కమ్ టు మై స్టోర్, యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ శారీస్. సూపర్. కింద వాళ్ళ వెబ్సైట్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మేడం నెంబర్ కాదు, మా వాళ్ళ స్టోర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా. డెఫినెట్గా విజిట్ చేయండి, అందరికీ నచ్చుతుంది. డెఫినెట్గా అంత బాగుంటాయి హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర. ఎందుకు బాగుంటాయి మీరు వెళ్ళి చూసిన తర్వాత చెప్తారు మళ్ళీ కామెంట్లో. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గణేష్ గారు. ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, ఎవరికి దొరకని ఒక అపాయింట్మెంట్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్ అ లాట్ రోషన్, ఇట్స్ రియలీ నైస్. స్పెషలీ మీతో హ్యాండ్లూమ్స్ గురించి అవి డిస్కస్ చేయటం నిజంగా నాకు కొత్తగా ఉంది. ఇట్స్ రియలీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్స్. సో కానీ మీరు జెన్సు చేస్తే చెప్పండి మేడం. డెఫినెట్లీ విల్ ప్లాన్ సంథింగ్ వెరీ స్పెషల్. దాని గురించి ఒక షోనే చేద్దాం. ఇంకా షూర్, హీరోస్ మొత్తం నేను పిలుస్తా. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.